వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి. అధ్యక్ష టెస్ట్ చూస్తే అధ్యక్ష 24 రోజుల్లో 89 టెస్ట్ సెషన్స్ నిర్వహించాం అధ్యక్ష. అధ్యక్ష మాకు అనేక క్వైరీస్ కూడా వచ్చినాయి అధ్యక్ష. ఎందుకంటే మేము ఒక రిడ్రెసల్ మెకానిజం కూడా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా టెట్ పైన కానీ డిఎస్సి పైన కానీ అభ్యర్థులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి సుమారుగా 33,830 ప్రశ్న సమాధానం చెప్పాం అధ్యక్ష. అది క్వైరీస్. గ్రీవెన్సెస్ 11,135 గ్రీవెన్సెస్ వస్తే అది వేరియస్ లెవెల్లో మేము రివ్యూ చేసి అది డిస్పోజ్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజలకి స్వేచ్ఛ ఉంది. ఎవరికైనా సిస్టమ్ని ప్రశ్నించే హక్కు ఉంది. అందుకే మీరు చూస్తే కొంతమందికి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. అందరూ ఏకాభిప్రాయంగా వస్తారని నేను అన్ను. భిన్న అభిప్రాయం ఉన్న క్యాండిడేట్లు కూడా కోర్టుకు వెళ్ళి సుమారుగా 336 కేసులు కోర్టులో ఫైల్ చేశారు కూడా. దాని గురించి కూడా నేను వివరాలు ఇస్తాను జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష 148 రోజుల్లో 12 స్టెప్స్ ప్రజాప్రభుత్వం చేసింది అధ్యక్ష. మొదటిది టెట్ నోటిఫికేషన్, టెట్ నిర్వహిస్తాం. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ వైజ్ అది అమలు చేస్తాం. దాని తర్వాత వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొస్తాం. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్. దాని తర్వాత టీసీఎస్ అయాన్, దాని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టీసీఎస్ అయాన్ ఒక సెక్యూర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, దాన్ని వినియోగిస్తాం. దాని తర్వాత ఎగ్జామినేషన్స్ ఏర్పాటు చేస్తాం. స్కోర్స్ డిక్లేర్ చేసి పారదర్శకంగా ఆన్లైన్లో ప్రతి విద్యార్థికి SMS ద్వారా వాళ్ళ స్కోర్స్ తెలియజేస్తాంతో పాటు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి ట్రాన్స్పరెంట్ మెకానిజంగా ఆ స్కోర్స్ అన్ని కూడా తెలియజేస్తాం. దాని తర్వాత జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఎవరున్నారో వాళ్ళని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా చేస్తాం. 9వ పాయింట్ అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అధ్యక్ష. అధ్యక్ష గతంలో డిఎస్సీలు ఎందుకు నిలబడలేదంటే కోర్టు చాలా స్పష్టంగా వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ చెయ్యాలి అని చాలా స్పష్టంగా చెప్పింది. దానికి తగిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం అధ్యక్ష నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ డిఎస్సిలో నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. పకడ్బందీగా నిర్వహించాం. 10th పాయింట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎలా ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు కూడా చెప్తా. మళ్ళీ ఫైనల్ సెలక్షన్స్ అపాయింట్మెంట్స్ ఎలా జరిగింది, లాస్ట్ వచ్చేగల కోర్టు కేసెస్, పెండింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్లియర్ అయింది కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే టెట్ నోటిఫికేషన్కి వచ్చేగల అధ్యక్ష, ఇది చాలా స్పష్టంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది అధ్యక్ష. గైడ్ లైన్స్ లో కంపల్సరీ టెట్ క్వాలిఫైడ్ టీచర్ క్వాలిఫికేషన్ ఉండాలి టీచర్స్ కి, బోత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు కనుక టెట్ మ్యాండేటరీ చేసి 20% టెట్ మార్క్స్ కి వెయిటేజ్ ప్రజాప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఒక టెట్ కి మీరు చూస్తే అధ్యక్ష 3,68,661 మంది అప్లై చేస్తే క్వాలిఫై అయింది 1,87,256 మంది క్వాలిఫై కూడా అవుతాం జరిగింది అధ్యక్ష. టెట్ కూడా మొత్తం పారదర్శకంగా టీసీఎస్ అయాన్ ద్వారా నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఇప్పుడు కూడా ఈ డిఎస్సి కూడా ఈ సంవత్సరం చేయబోయే డిఎస్సి కూడా టెట్ పూర్తి చేశాం అధ్యక్ష. టీసీఎస్ అయాన్ ద్వారా టెట్ పూర్తి చేశాం, పారదర్శకంగా చేశాం అధ్యక్ష. ఎక్కడ ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా పకడ్బందీగా టెట్ నోటిఫికేషన్ మనం నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చూస్తే టెట్ అయిన తర్వాత అధ్యక్ష ప్రత్యేకంగా డిఎస్సి నోటిఫికేషన్ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇక్కడ కొంచెం డీటెయిల్స్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు గమనించాల్సిన విషయం ఏంటంటే మన ఎస్సీ సోదరులది వర్గీకరణ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ప్రక్రియ పూర్తి చేసి జిఏడి ద్వారా ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఉపకులాల్ని గ్రూప్స్ లోకి సెట్ చేసడానికి ఫస్ట్ ప్రక్రియ మేము చేసాం అధ్యక్ష. దాని తర్వాత స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున, స్పోర్ట్స్ పర్సన్స్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజాప్రభుత్వం నిర్ణయం. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే ఒలింపిక్స్ మన గోల్డ్ మెడల్స్ రావాలి, స్పోర్ట్స్ చాలా మంది యువకులు స్పోర్ట్స్ యాజ్ అ ప్రొఫెషన్ గా తీసుకోవాలి, దాని తర్వాత వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయని ఆయన చాలా స్పష్టంగా చెప్పి కేంద్రంలో ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీని మనం దాన్ని అడాప్ట్ చేసుకుని చాలా డీటెయిల్గా వెళ్ళాం కనుక మీరు చూస్తే
గతంలో 29 స్పోర్ట్స్ కేటగిరీలు ఉంటే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం 65 స్పోర్ట్స్ కేటగిరీలు మనం అడాప్ట్ చేసుకుంటాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ కూడా పకడ్బందీగా చేసి నోటిఫికేషన్ ఇచ్చి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ కూడా మనం అనౌన్స్ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనం విడుదల చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక విషయం గౌరవ సభ్యులందరూ గమనించాలి అధ్యక్ష. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకెళ్లి కేసులు వేశారు అధ్యక్ష. 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసినా మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను అధ్యక్ష. ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్ గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్ లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చా అధ్యక్ష. అందుకే ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం అధ్యక్ష. వాళ్ళు 141 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్ లో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మీరు ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు డిఎస్సి జరగలేదు.